ఏదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క సత్యార్థ ప్రకాశం జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమనం. శ్యామలయ్య గారు ఓం నమస్తే ఆచార్యజీ. పదాలను వాడేటప్పుడు ఈ దేవుడికి సాగులేదు, ఈ జీవుడికి సాగులేదు, ఈ ప్రకృతికి సాగులేదు అని అంటే శాపనార్థాలు పెడుతున్నట్టుగా ఉన్నది భాష. అంటే ఈ వీటికి నాశనం లేదు, నశించవు అనేటువంటిది పదం వాడాలి, ఎప్పటికీ ఉంటాయి అనేటువంటిది అభిప్రాయం. కానీ వినేవారికి ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ దేవుడికి సాగులేదు, ఈ జీవుడికి సాగులేదు అని అంటే అది వేరే రకంగా అర్థమవుతుంటది. అందుకని నాశనము లేదు, అవినాశి తత్వము ఎప్పటికీ విద్యమానమై ఉంటాయి, అనాది తత్వములు అని చెప్పాలి. సరే ఆచార్య. సత్యార్థ ప్రకాశం ప్రథమ సముల్లాసంలోకి మనం వెళితే ఇక్కడ ఈ విధమైనటువంటి అర్థములు సరిగా ఎరుగుట వలన, అంటే సరిగా తెలుసుకోవటం వలన ఈ నామముల ద్వారా అంటే ఈ నామధేయాలు భగవంతునికి అనేక నామధేయాలు పేర్లు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా పరమేశ్వరుడే గ్రహించబడుతున్నాడు. ఎట్లా అంటే ఓము, అగ్ని మున్నగు వాటి యొక్క ముఖ్యార్థము వలన పరమేశ్వరుని గ్రహించడం జరుగుతుంది. వ్యాకరణము, నిరుక్తము, బ్రాహ్మణములు, సూత్రములు, విష్ణువుల వ్యాఖ్యానము వలన మనకు తెలిసి వస్తున్నటువంటిది ఏంటి అంటే కేవలం పరమేశ్వరునికి మాత్రమే వర్తిస్తుంటాయి, వేరే వాటికి వర్తించవు అనేటువంటిది అభిప్రాయం. అందుకని ఈ పరమేశ్వరుడు గ్రహింపబడుట ఏ రకంగా చూడనవుతుందో అదే విధంగా అందరూ గ్రహించుట యోగ్యము, అదే సరైనటువంటిది అని దయానంద సరస్వతి చెప్తున్నాడు. అగ్ని, వాయువు మున్నగు నామార్థముల నియమం ఏ కారణం చేత ఆ రకంగా జరుగుతుందో దాని గురించి చెప్పడం జరుగుతుంది. కానీ ఓం అనున్నది పరమాత్మనకు మాత్రమే పేరు, నామము. ఈ యొక్క ఓం అనేటువంటిది ఇంక వేరే ఎవరికి వర్తించదు. అగ్ని మున్నగు నామముల వలన పరమేశ్వరుని గ్రహించుటలో ప్రకరణము, విశేషణములు, నియమకారకములు నియమించును. అగ్ని వంటి వాటికి అగ్ని ప్రకాశక స్వరూపుడు ఒకటి. ఆ ప్రకాశక స్వరూపముతో పాటు దాహకత అంటే వేడి, ఊష్మముతోటి ఆహారం పరిపక్వం చేసుకోవడం, మరియు ప్రకృతిలో వేడి పెరిగినందువల్ల ఈ వర్ష ఋతువులో ప్రత్యేకంగా తెలుస్తూ ఉంటుంటది ఏంటంటే ఇంకా వర్షము వచ్చేటువంటి సూచన, వర్షములు కురిపించడానికి ఈ యొక్క ఊష్మము అనేటువంటిది ఇంకా అనేక విధములుగా వినియోగించవచ్చు. అగ్ని వంటి పదార్థం. ఆ పదార్థము అగ్ని అనేటువంటి దాన్ని మనం వినియోగించుకోవచ్చు. కానీ పరమేశ్వరునికి అగ్ని అనేటువంటిది వర్తిస్తున్నది. పరమేశ్వరునికి వర్తించేటువంటి అగ్ని అనేటువంటి దాంట్లో కేవలము ప్రకాశక స్వరూపం మాత్రమే. ఇక మిగతా ఊష్మ అనేటువంటిది పరమాత్మకి ఏమి వర్తించదు. ఆ ఊష్మ అనేటువంటి వేడి అనేటువంటి దానిని మనం వినియోగించుకొని దానితో మన స్వార్థాన్ని నెరవేర్చుకుంటున్నాం.
పరమేశ్వరుని గ్రహించుటలో, ఈ అగ్ని శబ్దంతో పరమేశ్వరుని గ్రహించటంలో ఏంటంటే ప్రకరణ సందర్భంగా, ప్రకరణానుసారంగా ఈ యొక్క వెలుతురు అన్నప్పుడు మాత్రమే పరమేశ్వరుడు, ఈ ఊష్మ అన్నప్పుడు అది మనకు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, ఆహార పదార్థాలను పరిపక్వం చేయడానికి ప్రకరణం మారడం వల్ల, విశేషణములు నియమకారకములు నియమించుట వలన దీని వలన ఏమి సిద్ధించినదని ఎక్కడెక్కడ స్తుతి, ప్రార్థన, ఉపాసన మున్నగు ప్రకరణములు సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, శుద్ధుడు, సనాతుడు, సృష్టికర్త మొదలగు విశేషణములు వ్రాయబడి ఉన్నను అక్కడక్కడ ఈ యొక్క అగ్ని వంటి నామముల వలన పరమేశ్వరుడే గ్రహింపబడు. స్తుతి, ప్రార్థన, ఉపాసన అనేటువంటి విశేషణముల కారణంగా ఇది అగ్ని అంటే పరమేశ్వరునికి వర్తిస్తుంటుంది. ఇక మిగతా ఊష్మ అనేటువంటి దాంట్లో వేరే రకంగా మనకు జీవాత్మలకు యొక్క ఆరోగ్యం గురించి, ఆహార పదార్థాల గురించి వర్తిస్తుంది. సర్వజ్ఞుడు అంతా తెలిసినవాడు, సర్వవ్యాపకుడు అంతటా ఉండువాడు, శుద్ధుడు ఎటువంటి మాలిన్యాలు లేనివాడు, పవిత్రుడు, శుద్ధుడు, సనాతనుడు. సనాతనుడు అంటే నిరంతరంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాడు, సృష్టికర్త, ఈ యొక్క సృష్టి వ్యవస్థ చేసినటువంటి వాడు మొదలగు విశేషణములు వ్రాయబడిన ఉన్న చోట ఈ యొక్క అగ్ని అనేటువంటి వాటితోటి పరమేశ్వరుడే గ్రహింపబడను. ఇక ఎక్కడెక్కడ ఈ ప్రకరణములు ఉన్ననో ఆయా ప్రకరణములను గురించి చెప్పడం జరుగుతుంది. తతో విరాడ్ అజాయత విరాజో అది పూరుష. యజుర్వేదం 31వ అధ్యాయం 5వ మంత్రం. శ్రోత్రాద్ వాయుశ్చ ప్రాణశ్చ ముఖాదగ్ని రజాయత. యజుర్వేదం 31వ అధ్యాయము 12వ మంత్రము. తేన దేవ అయజంత. యజుర్వేదము 31వ అధ్యాయము 9వ మంత్రము. పశ్చాత్ భూమి మథోపుర. యజుర్వేదం 31వ అధ్యాయము 5వ మంత్రము. తస్మాద్వా ఏతస్మాదాత్మానః ఆకాశః సంభూత. ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాపః, అద్భ్యా పృథివ్యోష పృథివీ, పృథివ్యా ఓషధయః, ఓషధిభ్యో అన్నం, అన్నాద్రేత, రేతసః పురుష. సా వా ఏషా పురుషో అన్నరసమయః ఇది తైత్రేయ ఉపనిషద్ వచనం. ఈ విధమైనటువంటి ప్రమాణములందు విరాటుడు, పురుషుడు, దేవుడు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి మున్నగు నామములు లౌకిక పదార్థములకే చెందిన వగును. ఇవన్నీ విరాటు అనేటువంటి శబ్దము కానీ, పురుషుడు అనే శబ్దము కానీ, దేవుడు అనే శబ్దము కానీ, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, జలము, భూమి మున్నగు ఈ యొక్క లౌకిక పదార్థములకే చెందిన వగును. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉత్పత్తి, స్థితి, ప్రళయ, అల్పజ్ఞ, జడ, దృశ్యాది విశేషణములు వ్రాయబడి ఉండును అక్కడక్కడ పరమేశ్వరుని గ్రహణము జరగదు. ఎందుకంటే ఈ యొక్క జడ దృశ్యాది పదార్థములను కనబడేటి, దృశ్యం అంటే కనబడేటువంటి, జడము అంటే కదలలేనటువంటివి, అల్పజ్ఞత్వం అంటే మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి, పరిపూర్ణ జ్ఞానం లేనటువంటి ఇటువంటి వాటి వ్రాయబడుతుంటావు. అక్కడ పరమేశ్వరుని గ్రహణం అనేటువంటిది ఉండదు. అతడు ఉత్పత్తి మున్నగు వ్యవహారములకు వేరుగా నుండును. ఈ యొక్క ఉత్పత్తి ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క దృష్టాంతాన్ని భగవంతుడు ఏ రకంగా చూపిస్తున్నాడు అంటే, కుండను చేసే కుమ్మరివాడు కుండకు వేరుగా, వస్త్రము నేసే ఈ శాల వాళ్ళు అతడు వస్త్రానికి వేరుగా, పద్మశాలి ఈ యొక్క వస్త్రాలను కుట్టేటువంటి దర్జీ వస్త్రాలకు వేరుగా, ఆభూషణాలను తయారు చేసే స్వర్ణకారుడు ఆభూషణాలకు వేరుగా ఏ రకంగానైతే ఉంటాడో, ఈ సృష్టిని తయారు చేసేటువంటి పరమేశ్వరుడు సృష్టికి వేరుగా భిన్నంగా ఉంటాడు. కుట్టిన వస్త్రం చినిగిపోతుంది, దర్జీ
ఈ క్షతవిక్షతము కాలేడు. నేసిన వస్త్రం చినిగిపోతుంది, అయినా ఆ శాలువ అతను క్షతవిక్షతము కాడు, గాయపడలేడు. ఆభూషణాలు ఇరిగిపోతాయి, పాడైపోతాయి, కానీ ఆ యొక్క ఈ స్వర్ణకారుడు క్షతవిక్షతము కానీ ఈ కాలు చేతులు ఇరిగిపోవడం కానీ అటువంటిది ఆ యొక్క ధాతువులతో పాటు కాదు అనేటువంటిది ఇక్కడ. తాపి మేస్త్రి ఇల్లు కడతాడు, ఇంటికి వేరుగా ఉంటాడు, కొన్నాళ్ళకు ఇల్లు కూలిపోతుంది, కానీ ఆ మేస్త్రికి ఏమీ అవ్వదు, మేస్త్రి స్థానంలోనే ఉంటాడు. అదే రకంగా భగవంతుడు ఈ యొక్క సృష్టి రచన చేసేటప్పుడు సృష్టికి భిన్నంగా ఉంటాడు. సృష్టి ప్రళయమయ్యేటప్పుడు కూడా ఆ ప్రళయానికి భిన్నంగా ఉంటాడు. భగవంతుడికి ప్రళయం అనేటువంటిది ఉండదు, సృష్టి అనేటువంటిది ఉండదు అని చెప్పేటువంటిదే అభిప్రాయం. పై మంత్రములందు ఉత్పత్తి ఇదివరకు ప్రమాణములు ఏవైతే ఇవ్వడం జరిగిందో ఇప్పుడు వాటిలో ఉత్పత్తి మున్నగు వ్యవహారములు ఉన్నవి. ఈ వాటిలో ఉత్పత్తి ఏంటంటే యొక్క ఆకాశము, వాయువు, అగ్ని, జలము, వీటి యొక్క ఉత్పత్తి అనేటువంటిది ఉంది. కావున ఇక్కడ విరాట్ మున్నగు నామముల వలన పరమేశ్వరుడు గ్రహింపబడక ప్రాకృతిక పదార్థములు గ్రహింపబడును. వీటిలో ఉత్పత్తి ధర్మం ఉన్నది కాబట్టి విరాట్ అనేటువంటి పరమేశ్వరుని యొక్క గుణము కానీ మరియు ఈ యొక్క అజన్ముడైనటువంటి పరమేశ్వరునికి ఈ యొక్క సృష్టి నిర్మాణం జరుగుతుంది. ఆకాశము తయారు చేయబడుతుంది, పంచమభూతాలతో తోటి నిర్మాణం అవుతుంది, వాయువు నిర్మాణం అవుతుంది, అగ్ని నిర్మాణము, జలము నిర్మాణము, భూమి, ఇవన్నీ నిర్మాణం అవుతున్నాయి. కాబట్టి ఈ నిర్మాణం అయ్యేటువంటి దశలో ఉన్నటువంటి ఈ వ్యవహారంలో పరమేశ్వరుడు గ్రహింపబడడు. ప్రాకృతిక ఈ యొక్క ప్రాపంచికం అంటే ఈ యొక్క అండపిండ బ్రహ్మాండముల యొక్క వ్యవహారంలో ప్రాకృతిక పదార్థములు గ్రహింపబడుతుంటాయి. కానీ ఎక్కడెక్కడ సర్వజ్ఞము మొదలగునటువంటి విశేషణములు ఉంటుంటాయో అక్కడ మాత్రమే పరమేశ్వరుడు. ఎక్కడెక్కడ ఇచ్ఛా, ద్వేషము, ప్రయత్నము, సుఖ దుఃఖములు మరియు అల్పజ్ఞము వంటి విశేషణములు ఉంటుంటాయో అక్కడక్కడ జీవుడు గ్రహింపబడు. ఎక్కడైతే ఈ యొక్క సర్వజ్ఞం అంతా వ్యాపకం అంటే ఇదిగో ఇంతవరకు అనేటువంటి హద్దులతో కూడినటువంటి పరిజ్ఞానం కలుగుతుంటుందో అక్కడ మాత్రం పరమేశ్వరుడు ఉండడు. ఎక్కడైతే హద్దులకు మీరి అంతుబట్టకుండా ఉండేటువంటి ఈ యొక్క సృష్టి వ్యవహారము ఎక్కడైతే ఉంటుంటుందో అక్కడ మాత్రమే పరమేశ్వరుడు గ్రహించబడతాడు అనేటువంటిది. ఇంకా ఇచ్ఛా, ద్వేష, ప్రయత్న, సుఖ దుఃఖములు, అల్పజ్యము వంటి విశేషణములు ఉండేటువంటి చోట జీవుడు మాత్రమే గ్రహించబడుతుంటాడు. అందుగురించి అంతటా ఎరగవలయను ఇదే విధమైనటువంటి వ్యవహారం ఎక్కడెక్కడైతే మిడిమిడి జ్ఞానంతో స్వల్పముగా తెలియబడును, ఆ దృశ్య రూపంగా కనబడును, అటువంటి చోట మాత్రం ప్రకృతి ఈ యొక్క నాశనం అయ్యేటువంటిదిగా, ఎక్కడెక్కడైతే అంతుబట్టకుండా ఉండును, ఇంకా తెలుసుకోవలసినది, తెలియవలసినటువంటిది విశాల భావజాలంతో ఉంటుండదు, అక్కడ పరమేశ్వరుని యొక్క గుణకర్మాలు గ్రహించాలని చెప్పేసి అభిప్రాయం. కారణం ఏమనగా పరమేశ్వరునికి జన్మ మరణము ఎన్నడూ ఉండవు. పరమేశ్వరునికి జన్మము కానీ మరణము కానీ అనేటువంటివి ఉండవు. కావున విరాట్ వంటి నామముల వలన జన్మము వంటి విశేషణములు ఉండుటచే జగత్తులో ఉండేటువంటి ఈ జడములను, జీవముల వంటి పదార్థములను గ్రహించుట ఉచితం. ఈ జగత్తు అంటే ఈ యొక్క ప్రపంచంలో సృష్టి వ్యవస్థలో ఈ పుట్టుక అనేటువంటిది, నశించడము అనేటువంటివి, ఇవి అన్ని కనబడుతున్నవి. కాబట్టి ఇవి జడము వంటి ప్రకృతి యొక్క స్వరూపము మరియు జీవుని వంటి పదార్థములు గ్రహించబడతాయి. కానీ ఇందులో ఏ విధంగానూ పరమేశ్వరునికి వర్తించదు.
ఎక్కడైతే స్వామి నశ్వరము చెప్పండి. నమస్తే స్వామి. ఈ శేఖర్ ఒక్క గారు. ఇందాక ఈ ఒక్క పారాగ్రాఫ్ మనం బాగా అర్థం చేసుకుంటే ఇంకా అంతా అర్థమవుతుంది స్వామి. అంతే, అదే అంతా అదే దీంట్లోనే పెట్టాడు స్వామి, మొత్తం అవును, సమస్తం చాలా లోతుగా ఉంది. ఇది ఒకటే బాగా అర్థం చేసుకుంటే ఈ ఈశ్వరీయ ఇంకా రహస్యం అంతా ఇక్కడే ఉన్నది. ఇక్కడే అవును అవును ఈ పారాగ్రాఫ్ లోనే అంతా ఉంది స్వామి. అవును ఓం ఆచార్య అమ్మా. నమస్తే. ఈ సృష్టిని తయారు చేసి పక్కన ఉంటాడా? ఏంటమ్మా? ఇది ప్రతి వస్తువు కౌశాలి మేస్తిరి ఇవన్నీ తయారు చేసినట్టుగా పరమాత్మ పక్కన ఉంటాడా? అందులో ఉంటాడా? ఇక్కడే ఇది మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ చెప్పబడుతున్నటువంటిది ఏంటంటే, ఏదైతే నాశనమయ్యే స్వరూపము ఉన్నదో, దృశ్య రూపముగా ఉన్నదో, ఆ దృశ్య రూపం ఉండే చోట ఇది పరమేశ్వరునికి వర్తించదు, ప్రకృతికి వర్తిస్తుంటది, జీవాత్మ దేహాలకు వర్తిస్తుంటది. పరమేశ్వరుడు ఈ సృష్టికి భిన్నంగా ఉన్నాడు అని చూపించడము యొక్క దృష్టాంతముల యొక్క ఉద్దేశం ఏంటంటే, భగవంతుడు సృష్టిలోకి రాడు, అతనికి పుట్టుక చావు అనేటువంటివి ఉండవు. అలాగని చెప్పేసి ఏ పరమాణువులతోటైతే ఈ యొక్క సృష్టి తయారవుతుందో, మానవీయ దేహము తయారవుతుందో, చెట్లు వృక్షములు గుట్టలు నదులు ఏవేవైతే పరమాణువులతో తయారవుతున్నాయో అణువణువున ఇమిడి ఉన్నాడు. అది అండపిండ బ్రహ్మాండములనంతా తనలో ఇమిడ్చుకొని ఉన్నాడు భగవంతుడు. అందుకని ఈ యొక్క సృష్టితోటి తయారు కాడు, సృష్టితోటి నశించడు అని చెప్పడానికి మాత్రమే ఈ కంసాలి, కుమ్మరి, కమ్మరి అనేటువంటి దృష్టాంతాలు ఇవ్వబడడం జరిగింది. ఇక్కడ ఇంకొక రహస్యం చెప్పింది ఆచార్య. ఏమిటి అంటే, పరమాత్మ తత్వము లేనిది ఏది లేదుగా. అవును, అదే అంతే. సమస్తము లోపల బయట నిండి ఉండడని తెలుసుకోవడం కొరకు, ఇది జనసామాన్యం కొరకు అర్థం చేయించడానికి కొరకు మాత్రమే ఈ విధంగా రాసింది ఈ పారాగ్రాఫ్. అవును, అంతే కదా రాజమేనమ్మ గారు. అలా పరమాత్ముడు లేడని కాదు. వ్యవసాయదారుడు భూమి కొనేటువంటిది, సాగు చేసేటువంటిది, విత్తనం నాటేటువంటిది, పంట తీసేటువంటిది అతడే. కానీ పంట అతడు కాదు, భూమి అతడు కాదు, విత్తనము అతడు కాదు, ఏది అతడు కాదు. సంతానం కోసము గర్భాధానం చేసేది అతడే మూలంలో. కానీ ఆ పిండము తన కర్మ ఫలానుసారంగా ఎదుగుతూ ఉంది, సమయానుసారంగా పుడుతుంది, ఆయువు ఉన్నంత వరకు బ్రతుకుతుంది, ఆయువు అయిపోగానే చనిపోవడం అంత జీవుడికి పరిమితం చేస్తున్నాడు. తండ్రి కొడుకు ఎక్కడ సంబంధం ఉన్నది చెప్పండి. కానీ ఆ సంతానం పుట్టడానికి మూలం మాత్రం భగవంతుడే, తండ్రి అని చెప్పేసి చూపిస్తున్నాడు. మళ్ళీ ఆ పుట్టిన తర్వాత ప్రతిదీ తన సంతానం గురించి తండ్రి పడే ఎటువంటి ఆ పురుషార్థం ఎంతైతే శ్రమ పడుతుంటాడో, పిల్లలు ప్రయోజకులు కావాలి, గొప్పవాళ్ళు కావాలని చెప్పి ఎట్లయితే తాపత్రయపడుతుంటాడో, ఆ రకంగా ఈ యొక్క అండపిండ బ్రహ్మాండములను సృష్టించినటువంటి భగవంతుడు ఈ యొక్క సృష్టి వ్యవస్థను సక్రమంగా యథాయోగ్యంగా వ్యవహరింపజేయడానికి, యథాయోగ్యంగా సంరక్షించడానికి అటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఉదాహరణకు, పుట్టేటువంటి శిశువు పుట్టిన తర్వాత ఏమి తినాలి అనేటువంటి ఆహారం పుట్టే కంటే ముందే తల్లి ఎదలో చనిబాలను పుట్టించి ఆహారం ముందు పుట్టిస్తున్నాడు. తర్వాత ఆ యొక్క అనుభవించేటువంటి ఆహారం సేవించేటువంటి వాళ్ళను తర్వాత పుట్టిస్తున్నాడు. ఇక్కడ ఈశ్వరీయ రక్షణ వ్యవస్థ చెప్తున్నాడు. ప్రతి అణువును ఎలా రక్షిస్తున్నాడు తెలుసుకోవాలి మనం. ఇప్పుడు అంత గర్భాధానం చేసింది తండ్రియే అని చూపిస్తూ, మళ్ళీ ఆ పిల్లల కోసం వాళ్ళు ఎట్లా బతకాలి, ఎక్కడ ఉండాలి అనేటువంటిది నిరంతరం తాపత్రయపడుతూ, నిరంతరం శ్రమిస్తూ, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి తాను ఎన్నైనా ఓర్చుకొని పిల్లల కోసం తండ్రి ఎట్లయితే చేస్తున్నాడో ఆ రకంగా భగవంతుడు ఈ యొక్క సృష్టి వ్యవస్థ చేస్తున్నాడు. సృష్టి వ్యవస్థలో లేడు అని చూపించడానికే. ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఏదైనా కావాలనుకుంటే తల్లి ఎక్కువ అందుబాటులో ఉంటుందా, తండ్రి ఎక్కువ అందుబాటులో ఉంటాడు? అమ్మగారు. అదే రహస్యం ఇక్కడ
భగవంతుడు భిన్నంగా ఉన్నాడు అని చూపించడానికి మాత్రమే. పట్టుకుంటున్నారా శేఖర్ గారు? స్వామి, ఆ మాతాజీ యొక్క డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినది అది దగ్గరగా ఉంది కానీ, మాతాజీ డౌట్ ఏంటంటే ఈ వ్యవహారాలకు వేరుగా ఉన్నాడు కదా, కానీ పరమాత్ముడు దీని లోపల కూడా ఉన్నాడు కదా అని డౌట్ స్వామి. అది మెయిన్. అదే చెప్పాను కదా, ఏ అణువులతోటైతే ఈ యొక్క అండపిండ బ్రహ్మాండాలు 84 లక్షల జీవరాశుల శరీరాలు తయారయ్యాయో ఆ జీవాత్మలు అంటే ఉన్నాయో, స్వామి, జీవాత్మలలో ఉన్నాడు. ఆ శరీరాల యొక్క అణువున ఇమిడి ఉన్నాడు. అండపిండ బ్రహ్మాండాన్ని తనలో ఇమిడ్చుకున్నాడు. ఓకే, అది అక్కడ మనకి ఇక్కడ ఏంటంటే ఈ దృష్టాంతం ఏంటంటే, ఏవైతే ఉత్పన్నమయ్యేటటువంటి పదార్థాలు ఉంటాయో అక్కడ మనం పరమేశ్వరుని గ్రహణం జరగదు అని చెప్పి చెప్పబడింది అంతే. అదే దృశ్య రూప పదార్థం, జడ పదార్థం, నాశనమయ్యే తత్వం, ఆ పదార్థంలో పరమాత్మ తత్వం గ్రహించబడదు అని చెప్తుంది. అంతే అంతే. అంత అదే మూలంలో పరమేశ్వరుడు ఉన్నాడు. అవును. జీవాత్మకి ఉనికిని అంతా తెలియచేసేది పరమాత్మనే. చూసే దృశ్య రూపం అంతలో పరమేశ్వరుడు మనం గ్రహించాలి తప్ప అమ్మ రాజమేనమ్మ గారు, ప్రకృతిగాను అదే ఆచార్య, ప్రకృతి జీవాత్మనే. మనం ఈ పార్టీ ఏది ప్రకృతిలో ఏది చూసినా కూడా అర్థమైంది కానీ చెప్పని రావట్లేదు అనుకుంటా. రాజమేనమ్మ గారు, ఆచార్య ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నను ఎలా చూపిస్తున్నాడు దేవుడు అంటే, మనము పిండ రూపం దాల్చుకోవడానికి, శిశువుగా పుట్టడానికి, ఆయ ఉన్నంత వరకు బ్రతుకుతున్నంతసేపు మన శరీరంలో మనం తినేటువంటి ఆహారంతో కొత్త కొత్త మాంస కణాలు పుడుతూ ఉన్నాయి. మన శరీరం ఎదుగుతూ ఉంది. పన్నులో, వెంట్రుకలో, గోరులో, మాంసంలో, ఎముకలో అన్నిట్లలో పెరుగుతూ ఉంది. కానీ ఎప్పటికప్పుడు రోజు రోజుకు కొన్ని మృత కణాలు మురికి రూపంలో మన శరీరం నుంచి మనం స్నానం చేస్తున్నప్పుడు బయటకు పోతున్నాయి. అదే అక్కడ భగవంతుడు చూపిస్తున్నాడు. ఈ రకంగా కొన్ని మృత కణాలు వెళ్ళిపోతున్నా కూడా జీవుడికి ఏమి కాదు కదా ఈ శరీరంలో. అందుగురించి ఈ యొక్క సృష్టి వ్యవస్థలో ఏదైతే నశిస్తూ ఉన్నదో, ఏదైతే నిర్మాణం అవుతూ ఉన్నదో, నిర్మాణం అయ్యేదానికి భగవంతునికి సంబంధం లేదు. ఈ యొక్క నశించేటువంటి దానికి భగవంతునికి సంబంధం లేదు. ఇప్పుడు మనం తినేటువంటి అన్నంతో ఏదైతే మాంస కణాలు పుడుతూ ఉన్నాయో, ఏదైతే ఎముక కణజాలం పుడుతూ ఉందో, ఏదైతే గోళ్ళు, వెంట్రుకలు, ఇవి పన్ను, ఇవి పెరుగుతూ ఉన్నాయో, ఆ పెరిగేదాంతో జీవాత్మకి ఏం సంబంధం? ఎప్పుడైతే అవి మృత కణాలుగా, మురికిగా, పండ్ల పాచి కానీ, చెవిలో గుబిలి కానీ, ముక్కులో చీమిడి కానీ, కళ్ళల్లో బూసులు కానీ, ఈ యొక్క స్వేదరంధ్రాల ద్వారా శరీరం యొక్క మలినాలు బయటకు పోతుంది. జీవుడికి ఏం సంబంధం? ఇదే రహస్యం ఇక్కడ. అర్థమైంది ఆచార్య, ధన్యవాదాలు. ఆ వ్యవహారానికి వేరుగా ఉంటాడని చెప్పడం అంతవరకే. పుట్టేది, నశించేది అన్ని జీవాత్మ సంబంధం అదే ప్రకృతి ద్వారా జరుగుతుంది. అవును. ఇక విరాట్ మొదలగునటువంటి నామముల వలన ఏ విధముగా పరమేశ్వరుడు గ్రహింపబడునో ఆ ప్రకారము నిమ్నలిఖిత ప్రమాణముల వలన తెలుసుకోగలరు. ఇంకా ఆ ప్రమాణపూర్వకంగా ఏ రకంగా పరమేశ్వరుని విరాట్ వంటి శబ్దాలకు పరమేశ్వరుని యొక్క గుణము ఎట్లా వర్తిస్తుందో దానిని వ్యాఖ్యానిస్తున్నాము. ఈ విధంగా తెలుసుకోండి అని చెప్తున్నాడు. ఓంకారం యొక్క అర్థం ఉపసర్గ పూర్వక రాజ్రీ దీప్తం అను ధాతువునకు క్విప్ ప్రత్యయము చేర్చిన విరాట్ శబ్దము సిద్ధమగును. ఈ యొక్క వ్యాకరణం చెప్తున్నారండి. వ్యాకరణంలో విరాట్ శబ్దము ఏ రకంగా తయారైందో వ్యాకరణ శాస్త్రం చెప్తుంది. ఏమున్నది అంటే, ఉపసర్గం పూర్వకంగా రాజ్రీ దీప్తం అనే ధాతువుతోటి విరాజ్కు క్విప్ ప్రత్యయం జోడించినట్టయితే విరాట్ శబ్దం ఏర్పడుతుంది, సిద్ధిస్తుంది. యో విదధం నామం చరాచరం జగత్ రాజయతి ప్రకాశయతి సా విరాట్. ఏదైతే వివిధం అంటే అనేకములుగా. ఇది విగ్రహ వాక్యం కదా విరాట్ కు. ఇది విగ్రహ వాక్యం కదా విరాట్ కు. విగ్రహ వాక్యం ఇది. విగ్రహ వాక్యం కాదు, శబ్ద ఉత్పత్తి.
ఓం ఆచార్యజీ. విగ్రహ వాక్యం అని అంటే ఒక వాక్యములో ఉన్నటువంటి పదాలను దేని దాన్ని విడదీసి చూపించడం విగ్రహ వాక్యం. ఇది అది చెప్తున్నాడు కదా మరి. ఇది శబ్దం యొక్క ఉత్పత్తిని చూపిస్తున్నాడు. శబ్దం ఎలా తయారైంది, ఈ శబ్దంలో ఏమున్నాయి, ధాతువు ఏంటి, ప్రత్యయం ఏంటి, దీని అర్థం ఈ రకంగా ఎందుకు వచ్చింది అనేటువంటి దాన్ని గురించి చెప్తున్నాడు. ఓకే ఓకే అమ్మా భాగ్యలక్ష్మి గారు ఏదో చెప్పబోతున్నారు. విరాట్ అంటే అనేక నామాలు ఆచార్యజీ. దానికి శబ్దం యొక్క అర్థం ఏ రకంగా వర్తిస్తున్నది అనేటువంటి దాన్ని ముందు శబ్దం యొక్క ఉత్పత్తిని చూపించి దాని యొక్క అర్థాన్ని ఏ రకంగా విశాల దృష్టికోణం కలిగినటువంటి అభిప్రాయం వస్తుంటుందో దాన్ని వివరిస్తున్నాడు. అంతటా ప్రకాశించున్నది అని అర్థం. అదే 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 విరాట్ ప్రకాశించేది ఏముండదు స్వామి. విరాట్ అంటే వ్యాపకం. ఇప్పుడు ఇది ఎలా ఉంటుంటది అంటే చంద్రశేఖరరావు గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి ఓడిపోయాడు. ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు ఓడిపోయారు. వారి ప్రభావం తగ్గిపోయింది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు గెలిచారు అనగానే ఒకేసారి దావానాలు అందరికీ తెలిసిపోయింది, ఓ మన ముఖ్యమంత్రి వీరు అని. ఇది వ్యాపకం, ఇది విశిష్ట రూపకం కాదు, వ్యాపకం అయ్యేటువంటిది. కానీ విస్తారం చేయడం ఆచార్య, విస్తారం చేయడం, విస్తరించడం అంతే. వివిధం నామ, వివిధం అనేటువంటి అనేకంగా ఎక్కువగా అనేటువంటి చరాచరం, చర అనేటువంటిది కదిలేటువంటి, అచర అంటే కదలనటువంటి జడము, చేతనము జడము, ఈ రెండింటి ఈ జగత్తు రాజయతి అంటే పరిపాలన చేయడం, దాన్ని అధీనపరచుకోవడం, ప్రకాశయతి అభివ్యక్తపరచడం, ఎవరైతే చేస్తుంటాడో సా అతడు విరాట్ అనబడుతుంటాడు. ఎంత విశాలంగా చెప్పుకొచ్చాడు చూడండి. వివిధము బహుప్రకారముగు జగత్తును ప్రకాశితము చేయువాడు కావున విరాట్ నామము వలన పరమేశ్వరుడు గ్రహింపబడును. ఈ విధంగా అర్థం చూసినట్టయితే ఏంటంటే విరాట్ అనే దానికి ఎక్కువగా అంతుబట్టని విధంగా అన్నింటిలో కదిలేటువంటి చేతనాలలో కదలనటువంటి జడము అంటే సర్వస్వంలో వ్యాపకమై ఉండడం వల్ల విరాటుడు అనేటువంటిది పరమేశ్వరుడికి వర్తిస్తుంటది. అంచు గతి పూజనయోహో అగి గత్యర్థక ధాతువులు, అంచు గతి పూజనయో అనేటువంటి ధాతువు అగి గతవు అనేటువంటి గత్యర్థక ధాతువులు, వీని వలన అగ్ని శబ్దము సిద్ధమగును. రెండింటితోటి అంచుగతవు ధాతువుతోటి కూడా అగ్ని శబ్దం ఏర్పడుతుంటది, అగి గతవు ధాతువుతోటి కూడా ఏర్పడుతుంటది. వీటన్నింటితోటి అగ్ని శబ్దం సిద్ధమవుతుంది. గతే త్రయా అర్థాహ, గతి అనేటువంటి దానికి త్రయో అంటే మూడు రకాలుగా అర్థాలు ఉన్నవి. ఏమిటివి అంటే జ్ఞానము, గమనము, ప్రాప్తి. జ్ఞానము అంటే అవగాహన, తెలుసుకోవడం. గమనము అంటే గతి, ఉన్న ఒక చోట నుంచి ఇంకొకటి పోయేటువంటి స్థితి. ప్రాప్తి అంటే లబ్ధి. ఈ మూడు రకాలుగా అర్థము ఉంటుంటది అని చెప్తున్నాడు. పూజనం నామ సత్కార, పూజనం అంటే సత్కారం. యో అంచతి అచ్చతి అగతి అంగతి ఏతి సో అయం అగ్ని జ్ఞానస్వరూపుడు సర్వజ్ఞుడు, తెలుసుకొనుటకు పొందుటకు యోగ్యుడు కావున పరమేశ్వరుని నామం అగ్ని. ఏదైతే అంచతి అంటే మించిపోయేటువంటిది అంచతి. అచ్యతి నిరంతరంగా ఎదిగి వచ్చేటువంటిది అచ్యతే. అగతి అని అంటే గతి చేసేటువంటిది. అంగతి, అచ్చతి అంటే తాకరాని వాడు కదా. శృతి అచ్చతి ఏమంటారు? శృతి అచ్చతే ఉంది కదా ఇక్కడ శబ్దం, రెండో శబ్దం. అవును, దానికి అర్థం ఏం చెప్తున్నారు?
అచ్యతే అచ్యతే అంటే మించిపోయేటువంటిది మించిపోయేటువంటిది ఆ ఆ, ఇప్పుడు ఆ అగ్ని ఏం చేస్తుంటదంటే ఇప్పుడు మనం ఎట్లయితే ఇట్లా ఒక్కొక్క పాదం వేసుకుంటూ ముందుకు పోతూ ఉంటామో అగ్ని కూడా ఆ ఈ యొక్క సమిధ వంటి వాటిలో పదార్థాన్ని ఏదైతే మనం అగ్నిహోత్రంలో వేస్తుంటామో లేదంటే పొయ్యిలో ఇంధనం కాలుస్తూ ఉంటామో ఆ కర్ర యొక్క పరమాణువులోకి ఇలా చొచ్చుకొని పోతుండే కదా అలా పోయేటువంటిది మించి మించి పోయేటువంటిది ఉన్న స్థితి నుంచి అదే ముందుకు ముందుకు నడుస్తూ ఉండే తత్వం అమ్మ. అంతే కదా ఆచార్య. మాట్లాడుతుండేటప్పుడు చెప్తే మీ మాట వినబడదు మా మాట వినబడదు ఇప్పుడు చెప్పండి ఏమంటున్నారు ముందు ముందుకు నడిచే అదే ముందు ముందు మించుకుంటూ పోయేటువంటిది ఎదిగిపోయేటువంటిది అదే అచ్యతే అగతి అంగతి ఏతి ఏతి అనేటువంటిది ఇనగత ధాతువుతోటి అంటే గతి చేసేటువంటిది ముందుకు నడిచేటువంటిది వా సో అయం అగ్ని అటువంటిది ఈ యొక్క అగ్ని అంటే జ్ఞాన స్వరూపుడు సర్వజ్ఞుడు అని తెలుసుకొనుటకు ఆ యొక్క పరమాత్మని పొందుటకు యోగ్యుడు కాబట్టి పరమేశ్వరుని యొక్క పేరు అగ్ని అని అభిప్రాయం. విష ప్రవేశనే ధాతువు వలన విశ్వ శబ్దము సిద్ధమగును. విష ప్రవేశనం విష అనేటువంటిది ప్రవేశం అర్థం ప్రవేశము అంటే చొచ్చుకొని పోయేటువంటిది ఆక్రమించేటువంటిది ఏమంటే ఆక్రమించేది కుదరదు. ఎందుకంటే ప్రవేశము అన్నప్పుడు అది ఆచారి ప్రవేశనే అన్నది ఇక్కడ ప్రవేశనే అదే ప్రవేశనార్థం అంటే ఇప్పుడు మనం ఇంట్లో మనం ప్రవేశిస్తున్నాము, గూటిలో ఆశ్రమంలో మనం ప్రవేశిస్తున్నాం. గూడు ఆశ్రమం మనకంటే పెద్దది, మనం చిన్నవాళ్ళం. అటువంటి భావజాలంతో పరమేశ్వరుడు ఏంటంటే ఇందాక రాజమణమ్మ గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే భగవంతుడు బయటనే ఉండడం కాదు, ప్రతి అణువులో ఇమిడి ఉన్నాడు అనడానికి ఆ అణువులో ఏ రకంగా చొచ్చుకుపోతుంటాడో ఈ ప్రవేశన అర్థముతోటి ఈ యొక్క విశ్వశబ్దము సిద్ధింపజేసి తెలియజేస్తున్నాడు. పట్టుకుంటున్నారమ్మ గారు? విశంతి ప్రవిష్టాని భవంతి సర్వాణి ఆకాశాదీని భూతాని యస్మిన్ సో ఆకాశాదిషు సర్వేషు భూతేషు ప్రవిష్ట స విశ్వ ఈశ్వర. విశంతి అంటే ప్రవేశిస్తున్నాడు. ఇప్పుడు ఈ అణువులన్నీ సమకూరితే ఒక రూపం ఏదైతే తయారవుతుందో, ఇప్పుడు మన దేహంలోనైతే అంగ ప్రత్యంగములు అవయవాలన్నీ అనేక అణువులతో కూడుకున్నటువంటివి. ఆ అణువులలో జీవాత్మ యొక్క స్పర్శ గుణం, ఇప్పుడు జీవాత్మ చేరుకోలేనటువంటి జీవాత్మ స్పర్శ తెలియనటువంటి దానికి ఆ కుళ్ళిపోవడం, పాడైపోవడం, సెప్టిక్ అవడం అని ఇంగ్లీష్లో చెప్తుంటారు. తెలుగులో ఏమంటారు? సెప్టిక్. ఆ జీవాత్మ స్పర్శకు అందనందువల్ల ఆ అంగము పాడైపోతుంటది కాబట్టి కొట్టేస్తారు కదా, కాళ్ళు కానీ చెయ్యి కానీ. కుళ్ళిపోతుంది అంటారు ఆచార్య. అంటే కుళ్ళిపోయింది. సెప్టిక్ అనే దానికి తెలుగులో ఏమంటారు శేఖర్ గారు? కుళ్ళిపోయింది ఆచార్య. అదే కుళ్ళిపోవడం అనేది. కుళ్ళిపోవడం అనే దానికి సెప్టిక్ అవడం అంటే అది విషపూరితమైపోవడం, బాడీ పాడైపోయింది, విషపూరితంగా అయిపోవడం, అతి అంగం తీసేస్తారు. అదే అదే అది అంతే, మురిగిపోయింది, పాడైపోయింది, పనికిరానిది. అంటే శరీరానికి బయట ఉండేది కాదు పనికిరానిది అనేటువంటిది. అదే మురిగిపోయింది అని కూడా అనొచ్చు. అంటారు సార్, చెడిపోయింది అంతే. ఓ ఆచారి, ఆ భాగం లోపల ప్రతి కణము కుళ్ళిపోయింది, చెడిపోయింది అంతే. నిష్క్రియమైపోయింది అని అర్థం. మామూలుగా వ్యవహారిక భాషలో అది చెడిపోయింది, కుళ్ళిపోయింది అంతే అంతే స్వామి. అంతే అంతే, కుళ్ళిపోయింది, చెడిపోయింది అంటారు.
వెళ్ళిపోయారు ఆచార్య. ఆంగ్ల భాషలో అయితే సెప్టిక్ అయిపోయింది, అది కాలు కొట్టేసేయాలి, చేయి కొట్టేసేయాలని చెప్తారు కదా. ఆచార్య సెప్టిక్ అనే మాట అది కుళ్ళిపోయింది, చెడిపోయిన దానికే వర్తిస్తుంది. ఒకవేళ ఆంగ్లం శరీరంలో ఉంటే ఆ కణాలు వేరే కణాలకు బాగా అది కూడా ఖరాబ్ అయిపోద్ది అని. మునికి గారు ఆచార్య లిఫ్ట్ అయినరు. అవును, ఈ ల్యాప్టాప్ మధ్యలో ఆగిపోతున్నది, ఎందుకంటే పాతది ఉండడం వల్ల. సెల్ అయిపోయింది ఆచార్య. నెట్ ప్రాబ్లం అది. నెట్ కాదు, అది ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ సహకరిస్తలేదు, అది డౌన్ అయిపోతుంది రోజు రోజు. ఇదివరకు ఆశ్రమం ఉన్నప్పుడు సిస్టమ్ మీద కూర్చుంటే అటువంటి ప్రాబ్లం లేకుండే, కానీ ఇది పాతది కాబట్టి దానికి ఇక జీవితం అయిపోయింది, అది అనుభవించాలి. ఏం చేస్తాం. స్వార్థి స్వదోషం నైవ పశ్యతి. శ్యామలయ్య గారు అర్థమవుతుందా? స్వార్థి తన స్వదోషం నపశ్యతి ఆచార్య. అంటే తను ఏం తప్పు చేశాడో ఆయనకు తెలియదు, కానీ మనం మాత్రం ఇక్కడ అనుభవిస్తున్నాం అంతే. ఇది మళ్ళీ లింక్ చేస్తుంది. ఏదైనా పాట పాడండి, నేను రీస్టార్ట్ చేస్తాను. ఇది మళ్ళీ లింక్ చేస్తుంది మళ్ళీ. ఆచార్య ఆచార్య అండమందు అనేది వాడచ్చా? పాడండి. అండమందు నీవే ప్రభు, పిండమందు నీవే. ఇక్కడ సత్యార్థ ప్రకాశం చదవండి రాజమనమ్మ గారు. ఓం సత్యార్థ ప్రకాశం చదవండి. వాడండి, బాగుంటుంది, సందర్భానుసారంగా ఉంటుంది. ఉందా రాజమనమ్మ గారు మీ దగ్గర? ఉంది ఉంది. పాడండి మరి. పాడండమ్మా, ఎవరు వాడతలేరు ఇద్దర్లా. మీ దగ్గర ఉంటే వాడండి, తీయాలి నేను. ఉంది మరి, పాడాలా అమ్మ? పాడమ్మా, భాగ్యలక్ష్మి గారు పాడండి. సత్యార్థ ప్రకాశం చదవండి, సత్యార్థ ప్రకాశం చదవండి, సత్యార్థ ప్రకాశం చదవండి, సత్యార్థ ప్రకాశం చదవండి. సత్యము తెలుసుకొనుటకై, స్వంత బుద్ధితో నడుచుకొనుటకై, గ్రుడ్డి నమ్మకం వదులుకొనుటకై పఠించండి ఆ దయానందుని పావనమగు గ్రంథం. సత్యార్థ ప్రకాశం చదవండి, సత్యార్థ ప్రకాశం చదవండి. సర్వజనుల కళ్యాణకారిణి, మిథ్య పాప పాఖండ ఖండని, విమల వేద విజ్ఞానదాయిని, మహర్షుల సచ్చంద్ర ప్రమాణ సమన్విత సద్గ్రంథం. సత్యార్థ ప్రకాశం చదవండి, సత్యార్థ ప్రకాశం చదవండి. వేదము సత్యము సనాతనమని, వేదము నిత్యము నిర్ఘాతమని, వేదము సత్యము సనాతనమని, వేదము నిత్యము నిర్భాంతమని, అటవికుల పుస్తకము కాదని నిరూపించి చూపిన ఋష్యేంద్రుని నిరుపమాన గ్రంథం. సత్యార్థ ప్రకాశం చదవండి, సత్యార్థ ప్రకాశం చదవండి. గోవుల రక్షణ చేయవలనని, స్త్రీలకు గౌరమి ఈ విధంగా ఒక పరమేశ్వరుడు అన్నిట్లో ఇమిడి ఉన్నాడు అనేటువంటి చూపించేటువంటిది ఈ విష ప్రవేశనే అనేటువంటి ధాతువు గురించి చెప్తున్నాడు. విశంతి ప్రవిష్టాని భవంతి సర్వాణి ఆకాశాదీని భూతాని యస్మిన్. ఈ యొక్క సర్వ ఆకాశము వంటి పంచమహాభూతములలో ఎవరైతే ప్రవేశించి ఉన్నారో ఆ యొక్క పరమేశ్వరుడు
యోవ ఆకాశాదిషు సర్వేషు భూతేషు, ఆకాశం వంటి సర్వ పదార్థములలో ప్రవేశించి ఉన్నాడు. సా ఈ విశ్వ, అతడే విశ్వడు. విశ్వడు అంటే ఈశ్వరుడు. ఆకాశాది సర్వభూతములు ఎవని యందు ప్రవేశించి ఉన్నవు. ఇక్కడ చూడండి, ఇదివరకు ఏం చెప్పాడు అంటే అన్నింటిలో ప్రవేశించి ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడు. ఇంకా మళ్ళీ ఇప్పుడు చెప్తున్నటువంటిది ఏంటంటే ఆకాశము వంటి సర్వభూతములు ఎవని యందు ప్రవేశించి ఉన్నవు అంటే అణువణువున ఇమిడి ఉన్నాడు. అండపిండ బ్రహ్మాండములు అతనిలో ఒదిగించుకున్నాడు. అన్నింటికంటే పెద్దవాడు అతడే, అన్నింటికంటే చిన్నవాడు అతడే. లేదా ఎవడు వీని యందు వ్యాప్తుడై ప్రవేశించి ఉన్నాడు. ఇంకా ఎవరైతే ఈ యొక్క ఆకాశము వంటి పంచమహాభూతాలలో ప్రవేశించి ఉన్నాడో ఆ యొక్క పరమేశ్వరుని యొక్క పేరు విశ్వడు. ఇట్టి నామములు ఓములోని అకార మాత్రము వలన గ్రహింపబడును. జ్యోతిర్వై హిరణ్యం, శతపథ బ్రాహ్మణం. తేజో వై హిరణ్యం, ఐతరేయ శతపథ బ్రాహ్మణే. హిరణ్యానాం సూర్యాదీనాం తేజసాం గర్భ ఉత్పత్తి నిమిత్తం అధికరణం సా హిరణ్య గర్భ. ఎవరి యందు తేజోవంతములైనటువంటి సూర్యుడు మున్నగులగు లోకములు ఉత్పన్నములై ఉన్నవో, ఎవరి ఆధారమున ఇవన్నీ సూర్యచంద్ర నక్షత్రాలములు ఉంటున్నవో, లేదా ఎవరు సూర్యుని వంటి తేజస్వరూప పదార్థములను ఉత్పత్తికి నిమిత్త కారణలై ఉన్నారో ఆ పరమేశ్వరునకు హిరణ్య గర్భుడు అని నామం. అతనికి ఈ యొక్క హిరణ్య గర్భుడు అనేటువంటి పేరు. అంటే ఇక్కడ ఏమని చెప్తుందంటే జ్యోతి వై హిరణ్యం. జ్యోతి అంటే ప్రకాశించేటువంటి జిగేల్ అనేటువంటి ప్రకాశితమయ్యేటువంటిది హిరణ్యం, బంగారం. తేజస్సు కలిగినటువంటిది, తేజో వై హిరణ్యం, తేజస్సు కలిగినటువంటిది ఈ యొక్క బంగారం. యోహి హిరణ్యానాం సూర్యాదీనాం. ఈ యొక్క హిరణ్యం అంటే బంగారం, ఆభాషణ, ధాతువులు. సూర్యాది వంటి గ్రహములు తేజస్సు ప్రకాశించేటువంటి ఏవైతే ఉన్నాయో వాటి యొక్క గర్భము ఉత్పత్తి నిమిత్తం అధికరణ కారకం ఎవరు అంటే సా హిరణ్య గర్భుడు పరమేశ్వరుడు. ఎవరి యందు తేజవంతములైనటువంటి సూర్యుడు మున్నగులైనటువంటివి ఉత్పన్నముల ఎవరి ఆధారంతో నడుస్తున్నవో, సాధార పృథివీం ద్యాముతేమాం అని చెప్పేసి ఒక డ్రైవరు బస్సు క్లచ్, గేరు, స్టీరింగ్ను, బ్రేకును తన నియంత్రణలో ఏ రకమైతే ఉంచుకుంటాడో సాధార ఎవరి ఆధారమున ఇవి గ్రహోపగ్రహములన్నీ యథావిధిగా వ్యవస్థితముగా సక్రియమై ఉన్నవో అటువంటి సూర్యుని వంటి తేజస్ స్వరూప పదార్థములు ఉత్పత్తి నిమిత్తములకు కారణమైనటువంటి ఆ పరమేశ్వరునకు హిరణ్య గర్భుడు అని పేరు. ఇందుకు యజుర్వేద మంత్రం యొక్క ప్రమాణం. ఆ ప్రమాణం ఏంటంటే హిరణ్య గర్భ సమవర్తాగ్రే భూతస్య జాతపతిరేకాసి సధాధార పృథివీం ద్యాముతేమాం తస్మై దేవాయ హవిషా విధేమా. యజుర్వేదం 17వ అధ్యాయం 4వ మంత్రం. ఇట్టి స్థలములందు హిరణ్య గర్భుడు అను పదము వలన పరమేశ్వరుడే గ్రహింపబడును. ఇక వేరే దేనికి వర్తించదు. వా గతిగంధనయోహో, ఈ ధాతువు వలన వాయు శబ్దము సిద్ధించును. వా అనేటువంటి నిరంతరంగా గతి గంధనయోహో, గతి అంటే సక్రియమవుతూ, గంధనం అంటే ఈ యొక్క వాసనను వెలువరుస్తూ నిరంతరంగా గతి చేస్తూ ఉంటుంటుందో అందువల్ల ఈ యొక్క వాయు శబ్దం సిద్ధిస్తుంది. గంధనము హింసనము అని అంటే యో వాచరం జగద్ధరతి బలినాం బలిష్ట అనే శబ్దానికి చెప్తున్నది ఏంటంటే హింసనం అంటే ఏంటంటే ఏ వాసన రానిదానికి ఇప్పుడు ఒక వాసన అంటే ఆ వాసన రానితనాన్ని హింసించడం. మళ్ళీ
దుర్గంధంగా వాసన వస్తున్న దాంట్లో మనం సువాసన పువ్వుల వాసన కానీ మనం సెంటు కొట్టుకోవడం ఏంటంటే ఆ దుర్వాసనను హింసించడం. ఆ రూపకంగా యో వాతి ఏదైతే నిరంతరంగా చరాచరం 84 లక్షల జీవరాశులకు మరియు అచరం ఈ జడ జగత్ ఏదైతే ఉందో ఈ వీటన్నింటికి జగద్ధరతి ధారణ చేసి ఉన్నాడో, జీవింపజేస్తున్నాడో, ప్రళయం గావింపజేస్తున్నాడో అటువంటి బలినాం బలిష్ట బలవంతులలోనే బలిష్ఠుడై ఉన్నాడు సా వాయు చరాచర జగత్తు యొక్క ధారణ జీవన ప్రళయముల ఉనర్చేటువంటి వాడు. ఈ యొక్క వాయు రూపముగా పరమేశ్వరుడు చరాచర జగత్తును ధారణ చేసుకొని అంటే తన అధీనంలో ఉంచుకొని జీవన ప్రళయములను అంటే బ్రతికించడం మరియు ప్రళయములను చంపేయడం ఈ రకంగా ఇటువంటి కార్యాలను చేస్తున్నందువల్ల సర్వ బలవంతుల కంటే బలవంతుడు నగు వలన ఆ యొక్క ఈశ్వరునకు వాయువు అని పేరు. సమయం అతీతమైతుంది కాబట్టి ఈ ప్రకరణాన్ని ఇక్కడనే ఆపేద్దాం. మునిగారు ముందుకు తీసుకెళ్ళండి. ఆచార్య ఇలా కృష్ణాష్టమి కృష్ణుని గురించి పాట పాడమంటారా? పాడండి. యోగిరాజు కృష్ణుడు త్యాగమయుడు సత్యుడు, రాగద్వేషరహితుడు రమ్య దివ్య చరితుడు. యోగిరాజు కృష్ణుడు గోప స్త్రీలతో రాస క్రీడలాడలేదతడు, గోపకాంతల చీరలు నపహరించలేదతడు. గోప స్త్రీలతో రాస క్రీడలాడలేదతడు, గోపకాంతల చీరలు అపహరించలేదతడు. జారుడు కామకుడు కాడతడు ఎన్నడు, పరస్త్రీలను తల్లులుగా భావించు పవిత్రుడు. యోగిరాజు కృష్ణుడు త్యాగమయుడు సత్యుడు, రాగదేశరహితుడు రమ్య దివ్య చరితుడు. యోగిరాజు కృష్ణుడు గొల్లవాడలో అల్లరి పనులు చేయలేదతడు, గొల్లవరల చల్లలా దొంగిలించలేదతడు. గొల్లవాడలో అల్లరి పనులు చేయలేదతడు, గొల్లవరల చల్లలా దొంగిలించలేదతడు. చోరుడు చపలుడు కాడతడు ఎప్పుడు, పరధనమును మట్టివలే భావించు పరమాత్ముడు. మట్టివలే భావించు మహాత్ముడు. యోగిరాజు కృష్ణుడు త్యాగమయుడు సత్యుడు, రాగద్వేషరహితుడు రమ్య దివ్య చరితుడు. యోగిరాజు కృష్ణుడు రాక్షస సంహారుడు అమ్మగారు ఆగండి, సమయం ఎక్కువ అవుతుంది. వీరు కొత్త వారు వచ్చారు. ఈ కిరణ్ గారు ఎవరు, ఇది పరిచయం ఇవ్వండి. కెమెరా ఓపెన్ చేయండి, పరిచయం చెప్పండి. కిరణ్ అని ఉన్నారండి. వారు కెమెరా ఓపెన్ చేసుకోవాలి. మీ పరిచయాన్ని, మీ పేరు, మీకు లింక్ ఎవరు ఇచ్చారు, ఏం సంగతి ఇక్కడ పరిచయం ఇవ్వాలండి అందరికి. అది నియమము. ఈ గ్రూప్ లో అడ్మిట్ కావడానికి కొరకు ముందు మీ పరిచయం చెప్పుకోవాలి. అందరికీ స్వాగతమే, కానీ మీ పరిచయం చేస్తే బాగుంటుంది. ప్రణముని భాగ్యనగరం అండి. చెప్పండి అమ్మా. ఆచార్య అమ్మగారు వస్తున్నారు, కిరణ్ గారు అది పరిచయం చెప్తున్నారు. చెప్పండి అమ్మా. మైక్ ఆన్ చేయండి. మైక్ ఆన్ చేస్తే మీ మాట మాకు వినపడుతుంది. కెమెరా ఓపెన్ చేశారు కానీ మైక్
దాని కెమెరా పక్కనే ఉన్నది చూడండి మైకు, దాన్ని అచ్చా కౌసల్య గారా, మా సునీతమ్మ గారు. మరి కిరణ్ పెట్టుకున్నారేంటి? నిజామాబాద్ వాళ్ళ అమ్మాయిదే మా ఫోను. అదే అదే అదే, సరే సరే సరే, మంచి. రోజు రండి అమ్మగారు. మీలాంటి వారు వస్తే ఇంకా బాగుంటది. సరే, గుర్తుపెట్టారా రాజమణమ్మ గారు? నాకు ఫోటో రాలే. నిజామాబాద్. అదే ఇద్దరు అమ్మాయిలను తీసుకొని వస్తుంటారు కదా కామారెడ్డి శిబిరంలో కలిసాం. అవును, వస్తుంటారు. అర్థమైందమ్మా. ధన్యవాదాలు. మీరు రండి, మీ బంధువులందరినీ పంపించండి. ఆచార్య ఓంబర్ గారు ధన్యవాదాలు. మనము జ్ఞానగంగలో ఉన్నాము. ఈశ్వరీయ రహస్యాన్ని తెలుసుకోవడంలో, సత్యాన్వేషణలో ఉన్నటువంటి సత్య ప్రకాశాన్ని మనము అడుగు అడుగును చదువుతూ, పదాన్ని చదువుతూ లోతుగా అర్థం చేసుకుంటున్నాము. ఈ అర్థాన్ని ప్రతి ఒక్కరు వినాలి, చదవాలి, అర్థం చేసుకోవాలి, జీవితంలో ఆచరించాలి. అప్పుడే ఈశ్వరీయ తత్వం బోధపడుతుంది, ఆత్మతత్వం బోధపడుతుంది. ఈరోజు మనము ఓంకార అర్థాన్ని, అలాగే విరాటుడు అనే అర్థాన్ని, తర్వాత అగ్ని అనే అర్థాన్ని, హిరణ్య గర్భుడు అంటే అర్థాన్ని లోతుగా అర్థం చేసుకుని వినడం ఒకటి, మళ్ళీ ఒకసారి చదవడం ఒకటి. ప్రయత్నం చేసి ఆచార్య గారి కృప వలన మళ్ళీ ఇంకొకసారి చదివే అవకాశం ప్రతి ఒక్కరు దొరుకుతున్నది. పుస్తకం ఉంచుకొని వినాలే, చదవాలి, 2 క్రాలు చేయాలని కోరుతున్నాను. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట సమయంలో గట్టిగా నొక్కండి. ప్రతినిత్యము సమయానికి 4:30కి వచ్చే ప్రయత్నం చేయండి అందరూ కూడా. మీరు వైదిక సంధ్య ఎవరండి? శనివారము మన విజయలక్ష్మి గారు ఉండే, మరి ఇప్పుడు ప్రభాకర్ నారాయణ ఖేడ్ గారు కూడా చేయించుతుండ్రి, మళ్ళీ ఆయన కూడా లేడు. ఎవరైనా చేపిస్తారా? ఎవరికైనా? మాకు అందరికి అవకాశం. సునీతమ్మ గారు, కౌసల్యమ్మ గారు చేయించండి. సంధ్యోపాసన చేస్తారా? రాజమణమ్మ గారు చేయించండి. మైక్ ఆన్ లో పెట్టండి. మీ మాట చేపిస్తారా? చేపూరు విజయలక్ష్మి అస్తివా? మీ మైకు వినపడతలేదు, మైకు ఓపెన్ చేయడానికి వస్తలేదు మీకు. లక్ష్మమ్మ గారు వచ్చినట్టు చేయిస్తారు. సరే, చేయించండి. వాళ్ళ యూట్యూబ్ లో వాళ్ళ చూసేటోళ్ళకి ఇబ్బంది అవుతుంటది, ఎవరో ఒకరు చేయించండి. అమ్మగారు చేయించండి, మరి చేయించండి. ఓం అమృతో వస్త్రనమసి స్వాహ. ఓం అమృత అభిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మైస్త్రీః శ్రేతాం స్వాహ. ఓం శన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే శన్యోరవిస్రవంతు నః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుశ్చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యామిషోబలం, ఓం కరతల కరపృష్ఠే. ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మః పునాతు హృదయే, ఓం జరః పునాతు నాభ్యాం, ఓం తవః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్రః. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః. మీట్లో ఉన్నారు మునిజి గారు. ఫోన్ బంద్. ఓం ఈ మొత్తం వినమలేదా?
ఇప్పుడే వినబడుతుంది. అపహాకాడికే చాలు చేయాలి. జనహ ఓం జనహ వరకు వినిపించింది మునీజీ గారు. మరి చెప్తాండి. ఓం భూ పునాతు శిరసి ఓం భూ పునాతు